జాన్వీ కపూర్ పూర్తిగా టాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తోంది. బాలీవుడ్లో హిట్లొచ్చిన స్టార్ హీరోయిన్ అనేంత గొప్ప బ్లాక్ బస్టర్లు రాలేదు. అలాంటి ఛాన్సులు రావట్లేదు. అందుకే ఈజీగా బిజీ అయ్యేందుకు తారక్తో జోడీ కట్టింది. వెంటనే రామ్ చరణ్ బన్నీ ఆఫర్లకు సై అంటోంది. జాన్వీ కపూర్ చాలా ఈజీగా టాలీవుడ్ లో జెండా పాతేస్తోంది. రావడమే ఎన్టీఆర్ సరసన మెరిసే ఛాన్స్ పట్టేసింది. వెంటనే రామ్ చరణ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. కనీసం ఇక్కడ 2-3 ఏళ్లైనా జర్నీ చేసేందుకు ప్లాన్ చేసిందనే మాటే వినిపిస్తోంది. కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ తో జోడీ కట్టిన జాన్వీ ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ తో బిజీ అయింది. తర్వాత బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేసే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మెరవబోతుందట జాన్వీ కపూర్. టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్లో ఊపేస్తున్న ముగ్గురు యంగ్ హీరోలంటే రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్. ఈ ముగ్గురితో జాన్వీ కపూర్ కి జోడీ కుదురుతోంది. ఎన్టీఆర్ సినిమా చేస్తూనే చెర్రీ మూవీ ఆఫర్ పట్టేసిన జాన్వీ ఆ తర్వాత బన్నీతో జోడీ కట్టే ఛాన్స్ ఉందట. అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి మూవీ ప్లాన్ చేశాడు. ఆ సినిమాలోనే బన్నీ సరసన జాన్వీ కపూర్ జోడీ కడుతుందంటున్నారు. ఇక చెర్రీ మూవీ విషయానికి వస్తే బుచ్చిబాబు ఎప్పటి నుంచో జాన్వీ డేట్ల కోసం ముంబై టు హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడని గతంలోనే వార్తలొచ్చాయి. సో అదే ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సాంగ్ ని చెర్రీ మూవీలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్, శ్రీదేవి, చిరంజీవి, శ్రీదేవి ఈ కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ తో జోడీ కట్టేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు అప్పట్లో ఎన్నో ఇంటర్వ్యూల్లో తేల్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో జెండా పాతేలా ఉంది.